టోల్ గేట్ సిబ్బందిపై దాడి జరగడం కలకలం రేపుతోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబుతో పాటు ఆయన అనుచరులు దాడి చేశారని టోల్ గేట్ సిబ్బంది ఆరోపించారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కారును ఆపుతారా అంటూ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ గేట్ లో పనిచేస్తున్న మహిళతో పాటు మేనేజర్ రవి సిబ్బందిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇక జుట్టు పట్టుకొని తనను కొట్టారంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను కారులో ఎత్తుకెళ్లారని ఎమ్మెల్యే అనుచరులపై ఆరోపణలు కూడా వచ్చాయి. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. టోల్ గేట్ సిబ్బందిపై దాడి ఇప్పుడు కలకలం రేపుతోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబుతో పాటు ఆయన అనుచరులు కూడా దాడి చేస్తారని టోల్ గేట్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఒక మహిళని కూడా కాకుండా జుట్టు పట్టుకొని ఆమెను లాగే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు వారించి అతన్ని పక్కకు తీసుకెళ్ళి మనం చూస్తున్నాం. అంటే ఒక ఎమ్మెల్యే కారుని ఆపుతారా అంటూ కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసి టోల్ గేట్ వద్దున్నటువంటి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, వారి మీద దాడి చేసినటువంటి విజువల్స్ కూడా మనకి స్క్రీన్ లో క్లియర్ గా కనిపిస్తోంది. ఇది వాల్మీకిపురం మండలం గండపోయినపల్లె వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. కేవలం ఒకే ఒక రీజన్, ఎమ్మెల్యే కారును ఆపుతారా అంటూ కూడా అనుచరులు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేయడం, మా కారునే ఆపుతారా అంటూ కూడా ఒకంత అక్కడ వీరంగం సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం మనం చూస్తున్నాం. టోల్ గేట్ లో పనిచేస్తున్నటువంటి మహిళతో పాటు మేనేజర్ రవి సిబ్బందిపై కూడా దాడి చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఆమెను ఒక మహిళను జుట్టు పట్టుకొని లాగేటువంటి ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో చూస్తున్నాం.